తెలంగాణ మంత్రులకు కాంగ్రెస్ హైకమాండ్ వార్నింగ్. మంత్రులపై తీవ్ర విమర్శలు. మంత్రుల మైనస్లపై బీఆర్ఎస్ ఫోకస్. మంత్రుల రాసలీలలపై మీడియాలో కథనాలు. బీఆర్ఎస్ కు అడ్డంగా దొరికేస్తున్న మంత్రులు. మంత్రుల తీరుపై హైకమాండ్ అసంతృప్తి. మంత్రుల అవినీతి వ్యవహారం పైన విమర్శలు. అధికారాన్ని నిలబెట్టుకోకపోతే ఎలా అంటూ వార్నింగ్. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అంటూ సీరియస్. మంత్రుల తీరు మార్చుకోవాలి అన్న హైకమాండ్. మహిళలతో మంత్రుల రిలేషన్షిప్ పై అధిష్టానం సీరియస్. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయ్యే వరకు ఆగే ఆలోచనలో కాంగ్రెస్. మంత్రులను మారిస్తే ఫలితాలపై ప్రభావం చూపే ఛాన్స్. మున్సిపల్ ఎన్నికల వరకు మంత్రివర్గ మార్పు లేదు అని అధిష్టానం సంకేతాలు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. అధికార పగ్గాలు చేపట్టిన 2 ఏళ్లకే కొందరు మంత్రుల చుట్టూ వివాదాలు ముసురుకోవడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా మంత్రుల వ్యక్తిగత వ్యవహారాలు, రాసలీలల కథనాలు మీడియాలో గుప్పుమనడం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం రాహుల్ గాంధీ ప్రతిష్టను సవాల్గా చేస్తున్నాయి. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన హైకమాండ్ మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అధికారాన్ని కాపాడుకోలేకపోతే భవిష్యత్తు ఉండదు అని తేల్చి చెప్పేసింది. మంత్రుల వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది అనే విషయాన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం తీరు మార్చుకోవాలి అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇప్పుడు వ్యక్తిగత అస్త్రాలకు పదును పెడుతోంది. కాంగ్రెస్ మంత్రుల వ్యక్తిగత జీవితాల్లోని లొసుగులను, ముఖ్యంగా మీడియాలో వస్తున్న రాసలీలల కథనాలను బీఆర్ఎస్ పక్కాగా వాడుకుంటోంది. మంత్రులు అడ్డంగా దొరికిపోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ మైనస్లనే పెట్టుబడిగా పెట్టి రాహుల్ గాంధీకి సైతం భయం కలిగించేలా విపక్షం వ్యూహాలు రచిస్తోంది. మంత్రుల ప్రవర్తన వలనే పార్టీ ప్రతిష్ట గంగలో కలుస్తుంది అని, ఇది బీఆర్ఎస్ కు రాజకీయంగా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది అనే చర్చ జరుగుతోంది. మంత్రుల వ్యవహార శైలిపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. ముఖ్యంగా మహిళలతో సంబంధాలు, నైతిక విలువల పతనంపై ఢిల్లీ పెద్దలు మండిపడుతున్నారు. మీరు చేసే పనుల వల్ల పార్టీ జాతీయ స్థాయిలో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని మంత్రులకు చురకలు అంటించినట్టుగా సమాచారం. ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే అధికారం పోవడం ఖాయము అని, అప్పుడు ఎవరూ కాపాడలేరు అని హైకమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇక మంత్రుల తీరు మార్చుకోకపోతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోబు అని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నైతిక రాజకీయాల గురించి మాట్లాడే రాహుల్ గాంధీకి తెలంగాణ మంత్రుల అవినీతి, అక్రమ సంబంధాల వార్తలు ఇబ్బందికరంగా మారాయి. బీఆర్ఎస్ నేతలు నేరుగా రాహుల్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. నీ మంత్రులు ఏం చేస్తున్నారో చూడు అంటూ వారు చేస్తున్న ఆరోపణలు రాహుల్ను భయపెడుతున్నాయి. ఇక పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి అని ఆయన రాష్ట్ర నేతలకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మంత్రుల వైఖరి ఇలాగే ఉంటే భవిష్యత్తులో రాహుల్ ప్రభావం కూడా తగ్గుతుంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మంత్రుల శాఖల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. భారీ ప్రాజెక్టుల నుంచి బదిలీల వరకు అంతా మామూళ్ల పర్వమే సాగుతున్న విమర్శలపై కూడా నివేదికలు తెప్పించుకుంది. అధికారాన్ని కేవలం సంపాదన కోసమే వాడుకుంటున్నారు అని, ప్రజల సమస్యలను గాలి కొదిలేశారు అని హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రుల అవినీతి చిట్టాలను బీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధం చేసింది అని, ఏ క్షణమైనా అవి బయటకు వస్తే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది అని ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని ఆశించిన నేతలకు నిరాశ ఎదురైంది. జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి మార్పులు ఉండవు అని హైకమాండ్ సంకేతాలు ఇచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రులను మారిస్తే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని పార్టీ భావిస్తోంది. అయితే అవినీతి, రాసలీలల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొనసాగించడం వలన కూడా నష్టమేనని ఒక వర్గం వాదిస్తోంది. ఈ సందిగ్ధతలోనే విస్తరణను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు.
అధికారాన్ని నిలబెట్టుకోకపోతే చరిత్ర క్షమించదు అని మంత్రులకు హైకమాండ్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కట్టడి చేయకుంటే మళ్లీ అధికారంలోకి రావడం కష్టము అని అధిష్టానం హెచ్చరించింది. మంత్రులు తమ పద్ధతి మార్చుకొని పాలనపై దృష్టి పెట్టాలి అని, లేదంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చేదు అనుభవాలు తప్పు అని తేల్చి చెప్పింది. ఇక బీఆర్ఎస్ విసురుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలి అంటే మంత్రుల ప్రవర్తనలో మార్పు రావడం అత్యవసరము అని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.